నేరం జరిగిన 12 గంటల లోపు కేసును ఛేదించి ముద్దాయిని పట్టుకొని రిమాండ్కు తరలించిన సామర్లకోట పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం జగనన్న కాలనీకి చెందిన దాడి శివ అతని భార్య పద్మతో కలిసి సెప్టెంబర్ 27వ తేదీన శనివారం నాడు ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి దర్శనార్థం వెళ్తుండగా సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు 22 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి వీరిని బెదిరించి అతని వద్ద నుండి ఆండ్రాయిడ్ ఫోను లాక్కొని పారిపోవడం జరిగిందని బాధితులు సామర్లకోట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిఐ కృష్ణ భగవాన్ మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి 27వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో 5 తూములు జంక్షన్ వద్ద ముద్దాయిని పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని కృష్ణ భగవాన్ మీడియాకు తెలియజేశారు. ముద్దాయి పేరు మేకల రాము అని 22 సంవత్సరాలు వయసు ఉండవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 372/27 సెక్షన్ 308 క్లాస్ 5 ఎక్స్ట్రాక్షన్ కేసులో ఈరోజు రాబడిన సమాచారంతో మేకల రమేష్ అతను అదుపులోకి తీసుకుని విచారించగా అతను గతంలో కూడా ఒక 34 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. ఇతను ఆకుబీడికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు మార్నింగ్ దొంగతనం చేయాలని సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగతనం చేయాలని ఉద్దేశంతో మార్నింగ్ ఆకుబీడి నుండి వచ్చినట్టు చెప్తున్నాడు. గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ పెద్ద కేసులో విచారించి ఈరోజు అదుపులోకి తీసుకుని 372/25 కేసులో అరెస్ట్ చూపించాము. ఇంకా ఇతరులతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇంకా విచారణలో తదుపరి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తాం.